నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమంగి మండలం దూసరపాము గ్రామంలో ఉగాది పంచాంగ శ్రవణం పుల్లాపట్ల వెంకటరమణమూర్తి వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ విశ్వవసునామ సంవత్సరం అంతా పాడి పంట, వ్యాపార, వ్యవసాయం, విద్యారంగం అభివృద్ధి చెందుతుందని, న్యాయ పరిపాలన జరుగుతుందని, దేవాలయ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని చెప్పడం జరిగినది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం గణపతి హవామహే కవిం కవైర్నామోత్సవస్వం వ్యాష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చిదసాధనం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. ఇక అంటే మనకి ఈ ఉగాది అంటే యుగం ప్రారంభించినటువంటి రోజు, బ్రహ్మదేవుడు సృష్టి మొదలైనటువంటి రోజునే యుగాది అని అన్నారు. కాబట్టి మనకి ఈ యుగాదికి విశ్వావసునామ సంవత్సరం అనేటువంటి పేరుతోటి ఈ సంవత్సరం మొదలైంది. ఈ సంవత్సరము స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ చైత్రమాసం అదేవిధంగా మనకి చైత్రమాసంలో పాఠ్యమ దినమున ప్రారంభమైంది. కాబట్టి ఈ రోజున మనకి దూసరపాము గ్రామంలో అనాది నుంచి కూడా అంటే ఇంచుమించు మా తండ్రి గారు, మా తాతగారు అంటే సుమారు 1917వ సంవత్సరం నుండి కూడా దూసరపాము గ్రామంలో ఉగాది రోజున పంచాంగ శ్రవణం చెప్పడం అనేది అనాదిగా జరుగుతూ ఉంది. ఈ పంచాంగ శ్రవణం ద్వారా గ్రామంలో ఉండేటువంటి పుర ప్రముఖులందరూ కూడా విచ్చేసి, రైతులందరూ కూడా విచ్చేసి పంచాంగ శ్రవణాన్ని వారు సంపూర్తిగా విని, అంటే ఏ పంటలు పండుతాయి, ఏ నేలల్లో ఏ రకాలైన పంటలు పండుతాయి, పశువుల్ని ఎవరు కాస్తారు, ఎంత వర్షం పడుతుంది, కొంచెం ఎవరి చేతిలో ఉంది, ఏ నేలలు పండుతాయి, నవనాయకుల్లో ఎంతమంది శుభులు, ఎంతమంది పాపులు, ఈ సంవత్సర కాలం అంతా కూడా ఏ విధంగా జరుగుతుందనే విషయం అంతా కూడా మనం తెలుసుకుంటాం. దానితో పాటు కార్తీలు ఎప్పుడు ప్రవేశం, ఏ కార్తీలో ఏ విధంగా వర్షం పడుతుంది, తద్వారా మనం ఏ పంటలు వేసుకోవాలనే విషయాన్ని కూడా రైతులు శ్రద్ధతోటి విని, అదేవిధంగా వాళ్ళల్లో వాళ్ళు మళ్ళీ ఆలోచించుకుని ఆ పంటలు వేయడం జరుగుతూ వస్తూ ఉంది. అదేవిధంగా శ్రీరామనవమి ఎప్పుడు జరుగుతుంది, అదేవిధంగా మనకి గ్రహణాలు ఎన్ని ఉన్నాయి, మౌఢ్యములు ఎన్ని ఉన్నాయి అనే విషయం అంతా కూడా పంచాంగ శ్రవణం ద్వారా తెలుస్తుంది. అదేవిధంగా మనకి మకర సంక్రాంతి పురుషుడి యొక్క పేరు, మకర సంక్రాంతి పురుషుడి యొక్క వారు భుజించినటువంటి పాత్ర, వేసుకున్నటువంటి వస్త్రము, చేసినటువంటి స్నానము, ప్రయాణం చేసినటువంటి దిక్కు, ఈ మొత్తం కూడా మనకి పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకొని ఈ విషయాలన్నీ కూడా రైతులు బహు శ్రద్ధతో వింటూ తద్వారా వాళ్ళు వ్యవసాయాన్ని సాగిస్తూ చక్కనైనటువంటి ఫలితాలు మా గ్రామస్తులందరూ కూడా పొందుతున్నారు. ఈ పంచాంగ శ్రవణంలో మా దూసరపాములో ఉండేటువంటి ప్రజలందరూ కూడా పాల్గొని ఎంతో భక్తి శ్రద్ధతోటి పంచాంగ శ్రవణాన్ని పూర్తి చేయడం జరుగుతున్నది. ఎన్ఎస్టీవీ ద్వారా మా దూసరపాము గ్రామ ప్రజలు అందరూ కూడా అంటే రాజకీయ నాయకులు, వ్యవసాయదారులు, వ్యాపారస్తులు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, యువకులు, అలాగే మాతలు అందరూ కూడా ఈ ఉగాది శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా దేశంలో ఉండేటువంటి సర్వే జన సుఖినో భవంతు, అందరూ కూడా క్షేమంతో ఉండాలని, ఈ విశ్వావసునామ సంవత్సరంలో పాడి పంటలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి అందరూ తొలతోగాలని మన గ్రామ ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ఈ శుభాకాంక్షలు మేము యొక్క ఎన్ఎస్టీవీ తరపున